నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ అనంత హోమియో క్లినిక్. సో ఈరోజు మన సక్సెస్ఫుల్ స్టోరీ ఇన్ఫర్టిలిటీ కేసు సక్సెస్ అయింది కదండి, దాని గురించి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో ఆ పేషెంట్ మన దగ్గరికి సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో సఫర్ అవుతూ వచ్చారు. మనం ఆ కేసును సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. సో పాజిటివ్ నుండి నెగిటివ్ రావడం జరిగింది. అలాగే తనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉండేది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు తను 5th మంత్లో తన రివ్యూ ఆడియో మనకి ఇవ్వడం జరిగింది. నౌ షీ డెలివర్డ్ ఫీమేల్ బేబీ గర్ల్. సో తన కేసుని డీటెయిల్గా తను ఎలా సఫర్ అయింది, ఏమేం కంప్లైంట్స్ ఉన్నాయి తనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో పాటు, తన కండిషన్స్ అన్నీ నేను ఎలా ట్రీట్మెంట్ చేశాము మన హోమియోపతి మెడికేషన్ ద్వారా. Hello everyone, my name is Usna Tessin. I am from Charminar Old City. I want to tell you my painful story where I was detected with SLE when I was 13 years old, and from that time till 2018 I was suffering with this disease, where this disease affects on main organs of the body like heart, lungs, kidneys, and mostly on bones, where my hips bone were affected with this disease and got replaced with 2 surgeries within 4 months in 2018. And from that time I was on medication. From my age of 13 till 2018 I was on medication of allopathy, and 2 surgeries were also done, and my joint bones, which are my hips bones, are now artificial balls are there. And in 2019 I came to know about Dr. Sucharita ma'am of Ananta Homeo Clinic, which is now in BHL New MIG and in Gopanpalli also. And previous time my doctors advised me not to get married, and when I came across with Dr. Sucharita ma'am and her treatment, which was very much good on my body, which was working very much good, and in 2021 I got married with her medicines, which affects me a lot, and I'm able to do all the works of my home. And I got married in 2021, and now I'm very happy to tell you that now I'm pregnant with 5 months, and I also recommend you all that you can go to Sucharita ma'am, as she is a very good doctor and very humble. And don't get worried for your diseases or get panic. Please try to work as a doctor says you the treatment and give you the treatment, and whatever she says as accordingly to her medicines. Please, I recommend you to go to Sucharita ma'am. తను చెప్పిన ప్రకారం క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ కంప్లైంట్స్ తను మనకు చెప్పారనమాట. తనకు వేళ్ళు అనేవి వాటర్లో పెట్టినప్పుడు బ్లూ కలర్ డిస్కలరేషన్, అంటే ఈ వేళ్ళు బ్లూ కలర్గా టర్న్ అయ్యేవి. దాంతోపాటు తనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, అంటే తను చిన్నప్పటి నుండి సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్తో సఫర్ అవ్వడం వల్ల, అదే కాక తను మన దగ్గరికి వచ్చే ముందే బోత్ హిప్ జాయింట్ సర్జరీ అయ్యి, అంటే మన హిప్ బాల్స్ అనేవి తనకి స్టీల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు తన న్యాచురల్ బోన్ అనేవి లేవు. సో అలా హిప్ సర్జరీ అయ్యాక వచ్చారు. సో మెనీ మెడికేషన్స్ ద్వారా తన గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా ఉండేది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎలా ఉండేదంటే నాజియా కంటిన్యూగా అనమాట. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, మనకు ప్రెగ్నెన్సీ అప్పుడు నాజియా సెన్సేషన్, వామిటింగ్స్ ఎలా ఉంటాయో తనకు పీరియడ్ టైంలో, పీరియడ్ ముందు అలా చాలా ఎక్కువగా సఫర్ అయ్యేది. సో ఇదే కాకుండా టోటల్ బాడీ పెయిన్స్, ఆల్ జాయింట్ పెయిన్స్, స్మాల్ జాయింట్స్ అయినా కానీ లార్జ్ జాయింట్స్ అయినా కానీ, అంటే స్మాల్ జాయింట్స్ అంటే మనకు ఫింగర్స్ అనమాట, ఈ ఫింగర్స్లో, తర్వాత లార్జ్ జాయింట్స్ అంటే ఈ మణికట్టు, ఈ మోచేయి, హిప్ జాయింట్, మోకాలు, ఇలా అన్ని జాయింట్ పెయిన్స్, పెయిన్ఫుల్లే కాకుండా స్వెల్లింగ్ కూడా ఉండేది తనకి. ఇలా లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్ తోటి, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ తోటి తను మన దగ్గరికి రావడం జరిగింది. సో తనకి ఫస్ట్ మనము గిడ్డీనెస్, వామిటింగ్ సెన్సేషను మన దగ్గరికి వచ్చిన 15 డేస్లో రిలీఫ్ వచ్చేసింది. అంటే ఫస్ట్ పీరియడ్లోనే తనకు షీ ఫీల్ బెటర్ అనమాట. దానివల్ల ఆ గిడ్డీనెస్ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆ పేషెంట్కే, సఫర్ అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ షీ ఫీల్ బెటర్ సో మచ్. తర్వాత పెయిన్ కొంచెం, అంటే ప్యారలల్గా ఒకేసారి మేము ఏవైతే తను యూజ్ చేస్తుందో ఇంగ్లీష్ మెడిసిన్ని సడన్గా మేము ఆపేయలేదండి. ట్యాపరింగ్ చేస్తూ నేను వాటిని తీసేశాను. సో పెయిన్స్ కొంచెం ఫీలింగ్ బెటర్గా ఉండి స్వెల్లింగ్ తగ్గడం స్టార్ట్ అయింది. తర్వాత ఫేస్ స్వెల్లింగ్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఒక 1 month 2 monthsలో అవన్నీ కొంచెం రిడ్యూస్ అయ్యాయి 50%. అప్పుడు స్లోగా నేను ఇంగ్లీష్ మెడిసిన్లో పెయిన్ కిల్లర్ ఏవైతే యూజ్ చేస్తుందో వాటిని స్లోగా ఆపేయమని చెప్పాను. అంటే డైలీ వేసుకునే వాటిని
3 డేస్కి ఒకసారి వేసుకోవడం అలా చేయమని చెప్పిన తర్వాత తర్వాత కంటిన్యూగా ఒక 6 మంత్స్కి టోటల్గా ఏవైతే తను ఇంగ్లీష్ మెడిసిన్ యూస్ చేస్తుందో తను అవన్నీ ఆపేసి ఓన్లీ సప్లిమెంట్ కాల్షియం టాబ్లెట్ మాత్రమే వేసుకోవడం జరిగింది. తర్వాత మన మెడిసిన్లోనే తన కాన్స్టిట్యూషన్తో పాటు పెయిన్ రిలీఫ్ మెడికేషన్ కూడా డోస్ పెంచుతూ గట్ రిలేటెడ్ మెడిసిన్ కూడా యాడ్ చేయడం జరిగింది. తనకు ఇన్ బిట్వీన్లో జెనిటల్ ఏరియాలో తనకు ర్యాషెస్ కూడా అంటే పస్తో ఉన్న ర్యాషెస్ కూడా వచ్చేవి. దానికి మనము ఈ మన హోమియోపతిలో ఉన్న బోవెల్ నోసోడ్స్ రిలేటెడ్ గట్ రిలేటెడ్ మెడికేషన్ యాడ్ చేస్తూ వచ్చాము. దాని తర్వాత తనకి నేను ఈ ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ లోడ్ అనేది కంప్లీట్గా మ్యాక్సిమం తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చాక తనకు పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడం జరిగింది. తను మ్యారేజ్ అయ్యాక ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని ఫాలిక్యులర్ స్టడీకి పంపడం జరిగింది. సో తనకు పర్ఫెక్ట్గా ఎగ్ రిలీజ్ కూడా అవ్వడం జరిగింది. తర్వాత మన కంటిన్యూ మెడికేషన్ ద్వారా తను కన్సీవ్ అయ్యి రీసెంట్గా మనకి బేబీ కూడా డెలివరీ అయింది. సో ఏంటంటే మన దగ్గరికి హోమియోపతిలో దీనికి తగ్గుతుందా అన్నది ముందు క్వశ్చన్ మార్క్ అనమాట. హోమియోపతిలో వీటికి తగ్గుతాయా? హోమియోపతిలో లాంగ్ టర్మ్ కంటే కూడా మీ లైఫ్ను బ్యూటిఫుల్గా మీ చేతిలో ఇస్తున్నాం. చాలా అంటే ఒక క్రిటికల్ కేస్కి టైం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ ట్యాబ్లెట్సే కానీ ఆర్టిఫిషియల్ హార్మోన్సే కానీ వీఆర్ నాట్ యూజింగ్. ఓన్లీ తన సైకలాజికల్ రిలేటెడ్ తన నేచర్కి సంబంధించిన బాడీ గట్టుకు సంబంధించిన డిస్టర్బెన్స్ వీటిని మనము బేస్ చేసుకొని తనకు ఏ మెడిసిన్ అయితే సూట్ అవుతుందో అది ఇవ్వడం ద్వారా తనకు పర్ఫెక్ట్గా రిలీఫ్ అవ్వడం జరిగింది. ఒకటండి, నమ్మకంతో వాడడం వల్ల తను ఇంత ఓపిక్గా వాడడం వల్ల తనకి ఇప్పుడు బ్యూటిఫుల్ లైఫ్ తన చేతిలో వచ్చింది. నేను అనేది ఏంటంటే హోమియోపతిలో లేట్ అవుతుంది అన్నది పక్కకు పెట్టండి. తనది ఆటో ఇమ్యూన్ డిజార్డరు, తను చిన్నప్పటి నుండి సఫర్ అయ్యింది. ప్లస్ తనకి ఇంకా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంది. కానీ చాలామందికి తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంత టైం ఏం పట్టదండి. ఎందుకంటే మన దగ్గర సాల్వ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది హోమియోపతిలో. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఓన్లీ మనకు మెయిన్గా గట్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనము డిసీజులు ఇప్పుడు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవన్నీ వంశపారపర్యంగా ఉంటేనే ఒకప్పుడు మనము ఏదైనా జబ్బు ఉంటే మీ ఫ్యామిలీలో ఉందా అని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఫ్యామిలీలో లేకున్నా క్యాన్సర్ వస్తుంది, ఫ్యామిలీలో లేకున్నా కానీ మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎందుకు వస్తున్నాయి ఈ డిజార్డర్స్ అన్నీ? కాబట్టి గట్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మనం గట్ని క్లియర్ చేసినట్లయితే మన హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఇవ్వడం ద్వారా ఏ గట్లో బ్యాక్టీరియా ఏదైతే మనని డిస్టర్బ్ చేస్తుందో ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్. సో ఇది మనకు ప్రూఫ్ కూడా ఉంది. మనకు బోవెల్ నోసోల్లో మనకు బ్యాక్టీరియాలజిస్ట్ ఎవరున్నారో ఈ బ్యాచ్ అనే ఒక ఆథర్ తను క్లియర్గా స్టూల్ కల్చర్లో చూసినప్పుడు ఎప్పుడైతే హోమియోపతి మెడికేషన్ యూజ్ చేశారో ఏవైతే ఆ బ్యాక్టీరియా బయటికి వచ్చాక అంటే ఆ పర్టికులర్ పర్సన్కి ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ బ్యాక్టీరియా బయటికి వచ్చాక తన కంప్లైంట్స్ అన్నీ తగ్గుతున్నాయి. అంటే మనకు గట్ క్లీనింగ్ అనేది హోమియోపతి మెడికేషన్ మనకి ఎప్పటి నుండో మనకి ఉంది. అందుకని హోమియోపతి మెడిసిన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి బ్యాక్టీరియాస్ అనేవి స్టూల్ కల్చర్లో మెడిసిన్ యూజ్ చేశాక బయటికి రావడం జరిగింది. దీని ద్వారా కంప్లైంట్స్ అన్నీ మనకు పర్మనెంట్ క్యూర్ అనేవి జరుగుతుంది. ఈ గట్ లీకేజ్ అని దీనికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా తనకి పర్మనెంట్గా క్యూర్ అనేది జరిగింది. ఈవెన్ తనకి స్కిన్ మీద కంప్లైంట్స్ రావడం జరిగింది. స్కిన్ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా నేను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా తను మన దగ్గర కాన్స్టిపేషన్కి మన దగ్గరే యూజ్ చేసింది. తర్వాత కఫ్ కూడా సివియర్గా ఉండే తనకి. ఈవెన్ ఆ మెడికేషన్ కూడా ఫస్ట్ ట్రై చేశారు. ఎవరైనా ఇక్కడ ఫస్ట్ ట్రై చేయరు. సో తను ట్రై చేసి మళ్ళీ మనద మెడిసినే తీసుకున్నాక తనకు రిలీఫ్ ఉంది. స్కిన్ ఏ హార్మోన్ పిల్సే కానీ వాడలేదండి. తనకి ఈవెన్ ఎగ్ కూడా రిలీజ్ అవ్వకపోయేది. తనకి ఈవెన్ ఎగ్ రిలీజ్ అయ్యి తను కన్సీవ్ కూడా అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు డెలివరీ కూడా అయింది. సో ఇవన్నీ మనకు 4 years టైంలో జరిగాయి. అంటే హోమియో అనగానే ఇంత టైం పడుతుందా అనుకుంటారండి. ఈ కేసులో మాత్రమే ఇంత టైం పట్టింది. మిగతా నా సక్సెస్ కేసులో అన్నీ 1 year బిలోలోనే మనకు టైం పట్టినాయండి. సో కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ అపోహ హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా?
హోమియోలో లేటుగా ఉంటుంది అన్న ఈ 2 అపోహ నుండి మీరు బయటికి వచ్చినట్లయితే మీ ప్రాబ్లమ్ని న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరొక సక్సెస్ఫుల్ కేసుతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.